దేవుని మాటలు వింటున్నప్పుడు వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాం? ఆనందంతో సంతోషంతో స్వీకరించగలుగుతున్నామా దేవుని మాటల్ని? దేవుని మాటలేంటి ఇలా ఉన్నాయి అని ద్వేషిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనే మాట మనం చూస్తాం. వీళ్ళ దేవుని వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలి, ఎలా స్వీకరించాలి అని అంటే, మన ఆత్మలను రక్షించే శక్తి కలిగినటువంటి వాక్యాన్ని సాత్వికముతో, వినయముతో, విధేయతతో మనము దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనిషి దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడు దేవుడు ఆశీర్వదించినటువంటి వచనాలు ఉన్నాయి. ఉదాహరణకు విధేయతతో బ్రతికినటువంటి అబ్రహాము గారిని దేవుడు దీవించినటువంటి విధానం మనందరికీ తెలుసు. అలానే మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు మనిషిని కఠినముగా దేవుడు గద్దించిన మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము అని అనగానే కేవలం ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి పుస్తకమా? చాలా మంది ఆశీర్వచనములు తీసుకుని మిగిలిన వాటిని విస్మరిస్తున్నారు. కఠినమైన దేవుని గద్దింపు మాటలు మనుష్యులను చక్కని ప్రవర్తనలోనికి తీసుకుని వస్తాయి. చాలా మంది కేవలం దేవుని నుండి ఆశీర్వచనముల కోసమే ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు దేవునికి అనుకూలంగా బ్రతకాలి కదా. సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు బోధకులనే మార్చేయాలనుకుంటున్నారు కానీ బ్రతుకును మార్చుకోవాలనుకోవటం లేదు. అందుకనే దేవుడు ముందుగానే తన గ్రంథంలో వ్రాయించాడు. చాలా మంది తమకు అనుకూలమైనటువంటి బోధకులను కోరుకుంటున్నారట. అంటే మేము ఎలా ఉన్నా గద్దించకూడదు, కఠినమైనటువంటి మాటలు చెప్పకూడదు అని అనుకుంటున్నారు. ఏమంటే దేవుని వాక్యాన్ని నిరాకరిస్తే ఏం జరుగుతుంది? ఉదాహరణకు ఏ వ్యక్తి అయినా వైద్యానికి నిరాకరించాడు అనుకోండి, అంటే వైద్యానికి సహకరించలేదనుకోండి, వైద్యుని మాట వినలేదనుకోండి, ఏం జరుగుతుంది? ఆ రోగం ముదురుతుంది, తర్వాత మరణం సంభవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో అనేకులు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కోరుకున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ విన్నప్పుడు చాలా మంది ఇది కఠినమైన బోధ, ఇది ఎవడు వినగలడు అని అనుకుంటూ వెళ్ళిపోయారు, నిరాకరించారు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను నిరాకరించారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి మనం చదవగలిగితే, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యము పెట్టక విశ్వాస విషయమున, ఈ మాట చాలా జాగ్రత్తగా చూద్దాం, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. విశ్వాస మూలంగా స్వస్థత కలుగునట్లుగా వారిని కఠినముగా గద్దించమని దేవుని వాక్యం చెబుతుంది. కఠినమైనటువంటి దేవుని గద్దింపు మాటలు మనుష్యులను మంచి ప్రవర్తనలోనికి తీసుకుని వస్తాయి. అందుకనే అంటే ఆశీర్వాదాలనే కోరుకుంటున్నాము కానీ కఠినమైనటువంటి దేవుని గద్దింపు మాటలను కోరుకోవాలా వద్దా? ఖచ్చితంగా దేవుని యొక్క కఠినమైన గద్దింపు మాటలు మన మంచి ప్రవర్తనలోనికి రావడానికి ఎంతగానో దోహదపడతాయి. విశ్వాస విషయంలో మనం స్వస్థత పొందుకుంటాము.